అత్తయ్య అత్తయ్య కస్తూరి రండి చిన్న మావయ్య గారు. కాలేజ్కి వెళ్లకుండా ఊరంతా తిరుగుతున్నావా? అలాంటిదేం లేదు, ఈ రోజు లీవు. అవును, నువ్వేం చేస్తున్నావు? చూస్తే తెలియడల్లా 5 ఏళ్ళు నాకంటే చిన్నవాడివే, ఒప్పుకుంటా. కానీ ఎత్తు విషయంలో నాకంటే పొడవేగ్గా. ఆ పైన మట్టి కుండను తీసివ్వు. సరే, కిందకి దిగు, నేను తీసిస్తా. దాన్ని అందుకోరా. ఇది జరిగే పని కాదు, నేను నిన్ను ఎత్తుకుంటాను, నువ్వు తీ. దీన్ని తీయడానికి ఇంత ప్రయాస. పద వెళ్దాం. అత్తయ్య వస్తోంది, ఈరోజు అటు ఇటు తేల్చుకోవాలి. అత్తయ్య అత్తయ్య ఆగండి అత్తయ్య, ఇదిగోండి మాంసం. ఆ రోజు కస్తూరిని పిలిచి గొడవ పెట్టుకున్నావు, ఈ రోజు నన్ను పిలిచి గొడవ పెట్టుకోవాలనుకుంటున్నావా? మర్యాద గళ్ళు. మీరు కాదనుకోవచ్చు, ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళకి తెలుసు కదా కస్తూరి నా మేనకోడలని. చీ ఎల్రా, మీకు మాకు ఎలాంటి సంబంధం లేదని అనుకున్నాం కదా, మళ్ళీ ఎందుకురా మాతో మాట? నువ్వు ఏమైనా అనుకో, నీ కూతురే నా పెళ్ళామని ఎప్పుడో నిర్ణయించుకున్నాను. మహేష్ గారు నీళ్ళలో పడిపోయాడు, ఎవరైనా వచ్చి కాపాడండి. రండి, ఎవరైనా త్వరగా రండి, వచ్చి కాపాడండి. రండి, ఎవరైనా వచ్చి కాపాడండి. రండి, ఎవరైనా రండి, త్వరగా రండి. మహేష్ నీళ్ళలో పడిపోయాడు, త్వరగా రండి. రండి, ఎవరైనా రండి, కాపాడడానికి రండి. ఎవరైనా వచ్చి కాపాడండి. ఎవరైనా రండి. ఏమైందిరా? మహేష్ నీళ్ళలో పడిపోయాడు. అయ్యో, ఎవరో ఒకన్నా నీళ్ళలో దూకాడు. అయ్యో, నిన్నెవరెంత లోతుకు వెళ్ళమన్నారా? ఇప్పుడు చూడు. మీకు చాలా థ్యాంక్స్ అండి. పర్వాలేదండి. అన్నట్టు మీరు ఊరికి కొత్త? అవును, నేను మీ ఊరికి కొత్తే. ఇక్కడ మురళి ఇల్లు. మురళియా? ఓ, మీరు వడ్డీకి డబ్బు కోసం వచ్చారా? వడ్డీయా? హలో, ఐఎమ్ ఏ డాక్టర్. డాక్టరా? అయ్యో, సారీ సారీ. పర్వాలేదండి, నేనేం అనుకోను. మురళి గారు మా మావయ్యే. రండి, నేను తీసుకువెళ్తాను. చూడండి, నేను ఒకటి అడుగుతాను, అపార్థం చేసుకోకండి. డాక్టర్ నన్ను చెప్తున్నారు, స్టెథోస్కోప్ లేదు, వైట్ కోట్ కూడా లేదు. మీరొకరు, అవన్నీ ఉంటేనే డాక్టర్ అంటారా ఏంటి? అలాంటిదేం లేదు. సరే వదిలేండి, పదండి వెళ్దాం. ఏమండి, అక్కడ మురళి వడ్డీ అని ఏదో అన్నారు కదా, ఓ అదా? దాని విషయం ఏంటండి? ఏం లేదండి, మా మావయ్య వడ్డీకి డబ్బిస్తుంటాడు. మీరు అలా తీసుకోవడానికి వచ్చి ఉంటారేమో అనుకున్నాను. మీరేం అపార్థం చేసుకోకండి. పదండి వెళ్దాం. ఇదే ఇల్లు. ఉండండి, మావయ్యని పిలుస్తాను. అలాగేనండి. మావయ్య, మావయ్య. ఏమే కస్తూరి, ఏంటి మా వాడి బయట నుంచి ఏలవేత్తనా? ఎవడి పిచ్చాడు? అత్తయ్య, నోటికొచ్చినట్టు మాట్లాడుకో. ఈయనే మన ఊరికి కొత్తగా వచ్చిన డాక్టర్ గారు. డాక్టరా? సరే సరేలే, నువ్వు అనవసరంగా మాట్లాడక్కర్లేదు. ముందు మావయ్యని పిలు. మురళే, మురళే. వస్తున్నానమ్మా. రా కస్తూరి. ఎవరైనా? మావయ్య, ఈయన మన ఊరికి కొత్తగా వచ్చిన డాక్టర్ గారు. మిమ్మల్ని కలవడానికే వచ్చారు. ఓ, డాక్టర్ అరవింద్, రండి. ఎలా ఉన్నారు? ఓకే సార్. ఏంటి ఇలా తడిసిపోయి వచ్చారు? నేను అదేంటంటే చెప్తాను. అదేం లేదు మావయ్య, ఈయన ఊళ్ళోకి వచ్చేటప్పుడు ఒకరిని కాపాడారు, అందుకే తడిచారు. ఓ, నేను అలాగా? తర్వాత వివరంగా చెప్తాను. సరే రండి, లోపలికి వచ్చి తల తుడుచుకోండి. అలాగే సార్. కస్తూరి, నువ్వు కూడా లోపలికి రా. లోపలికి తీసుకెళ్ళమ్మా. ఏంటి బాబు, 12వ తరగతి చదివేవాడిని ఇప్పుడు డాక్టర్ నువ్వు అంటున్నావు? ఊరుకోమా, నీకేం తెలీదు. పద లోపలికి. రా బాబు. ఏంటి బామ్మ, ఎలా ఉన్నావు? ఏదో ఉన్నాను.
నేనే నిన్ను వచ్చి చూద్దామనుకున్నాను. నువ్వే వచ్చావు. కూర్చో బాబు. రా నువ్వు కూడా కూర్చో. కూర్చో. కమల్ ఈ మధ్య నా మాట వింటం లేదు బాబు. కమలేడి? ఆడు లోపలున్నాడు. కస్తూరి మొగుడు చచ్చిపోయిన దగ్గర నుంచి లోపలే ఉంటున్నాడు. తినడం లేదు, సరిగ్గా బడికి కూడా పోవడం లేదు, సరిగ్గా నిద్ర కూడా పోవడం లేదు బాబు. బాధతో పడుకొనే ఉంటున్నాడు. నన్నేం చేయమంటావు నువ్వేం బాబు? బాధపడకు, నేను చూసుకుంటాను. కమల్కి మాత్రమేనా బాధ? మా అందరికీ బాధ ఉంది. ఏం చేయగలం? అవును, నువ్వు చెప్పినట్లుగా చిన్న వయసులోనే భర్తని పోగొట్టుకోవడం చూస్తుంటే చాలా బాధగా ఉంది బాబు. మనం మాత్రం ఏం చేయగలం? నువ్వు తలుచుకుంటే దానికి ఒక జీవితం ఇవ్వగలవు బాబు. దాని గురించి ఇప్పుడు ఎందుకులే బామ్మ, వదిలే. నేను వెళ్ళి సరే కమల్ని బాబు. చూసొస్తాను. నువ్వేం దిగులు సరే. పడకు, సరేనా? రే కమల్, ఏంట్రా ఇక్కడ కూర్చున్నావు? ఏమైందిరా, ఎందుకలా ఉన్నావు? ఏం కాలేదన్నా. నువ్వు ఇలా ఉంటే ఎలారా? కస్తూరిని అలా చూస్తుంటే చాలా బాధగా ఉందిరా. నిన్ను చూస్తుంటే ఇలా తయారయ్యావు. కాలేజీకి వెళ్ళు, కస్తూరిని కలువు. నువ్వు కస్తూరితో మాట్లాడుతూ ఉంటే తన బాధ కాస్తైనా తగ్గుతుంది. పాపం రా కస్తూరి, ఒకసారి వెళ్ళి చూసిరా. తాతయ్య కొట్టికి తీసుకెళ్లి కేక్ కొనిస్తానన్నావు కదా, ఎప్పుడు కొనిస్తావు? కొని పెడతానమ్మా. అదంతా కుదరదు, నాకు ఇప్పుడే కావాలి. కావాలి, కొనివ్వు తాతయ్య. ఉందమ్మా, ఈ, వదిలేరా. కొనివ్వు తాతయ్య. ఉంది, గొంతునొప్పిగా ఉంది, వదిలేయమ్మా. నీ మోసం కొని చేసావంటే పెడతానుగా. పిసికేస్తాను. నా మాట నమ్ము, ఇప్పుడు వదిలేమ్మా. కొనిస్తావా? వదిలేయమ్మా. ఈ, ఇప్పుడే పాప, కొనివ్వు, వదిలేయమ్మా. లేదంటే కొని పెడతానంటున్నాను. వదలను. ప్రియా, వదలండి. ఏంటమ్మా ఇది? వదలండి. ఇది ఏంటి ఆటలు? జరగకూడదు ఏదైనా జరిగితే? రే పాండు, ఊరికే ఆడుకుంటున్నావు, పాడు చేసావు కదరా. ఊరికేనా? చిన్నపిల్ల ఇలా చేస్తే చచ్చిపోతానా? అయ్యో తాతయ్య, నీకు ఏ విషయం తెలియలేదు. దీంతో గట్టిగా లాగితే చచ్చిపోతారు. లేదమ్మా, దీనివల్ల ఎవరు చనిపోరమ్మా. అయ్యో తాతయ్య, ఇలాగే డాక్టర్ మావయ్య, మురళి మావయ్య దీంతో లాక్కుంటూ ఆడుకుంటూ ఉన్నారు. అందుకే డాక్టర్ మావయ్య చనిపోయారు. చూసారన్నా, నేనప్పుడే అనుకున్నాను వాడే హంతకుడని. చిన్నపిల్ల నిజం చెప్పింది కదా, ఇప్పుడేమంటారు? లేదు పాండు, మురళి అలాంటి పనులు ఎప్పుడు చేయడు. ఎందుకనరు? నలా మాంసం అమ్ముకునేవాడైతే హంతకుడు, వాడు వడ్డీకి మారిస్తే మంచోడా? అలా కాదు పాండు, ఏది తెలుసుకోకుండా నిర్ణయం రాకూడదు. వాడు మంచోడ్లా కనిపించాలనే ఒకే రోజులో పెళ్లికి ఒప్పుకుని మరుసటి రోజు హత్య కూడా చేశాడు. ఊరికి సంబంధించి వాడు మంచోడు, అంతే కదా? వీడు చేసిన తప్పుకి పోలీసులు నా దగ్గరకు వచ్చి విచారిస్తున్నారు. నేను దీన్ని ఊరికే వదలనన్నా. పాండు, పాండు ఆగరా. తాతయ్య, నాకు కేక్ కావాలి. ఏరా రే, మీరే పెళ్లి చేస్తారు, తాళి తెచ్చుతారు, నిందేమో పక్కోడి మీద వేస్తారు. నింద వేయలేదు, నిజమే చెప్తున్నాను. కస్తూరిని ఎవరు పెళ్లి చేసుకున్నా నరుకుతానన్నావుగా, ఈ రోజు నిజం చేసావుగా. ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ నీ మీదే సందేహంగా ఉందరా. రేయ్, మాటలు అదుపులో ఉంచుకో. లేకపోతే ఏంటి? నేనే నా చెల్లెలి జీవితం పాడైపోయిందని బాధతో ఉంటే పుండు మీద కారం చల్లుతావా? ఎరా, నువ్వా బాధలో ఉన్నావు, హంతకుని పక్కనే ఉంచుకుని పంచాయతీలు చేస్తున్నావు. ఎవరిని హంతకుడు అంటున్నావు? మురళిగానేరా. మా మావయ్య గురించి తప్పుగా మాట్లాడుకురా. నీ చెల్లెల్ని ముండ మోపిగా మూలన కూర్చోబెట్టింది వాడేరా. ఎట్లా కూర్చావు? నీ యవ్వ. నిన్ను వదలరా రేయ్. ఈ యవ్వ. నీ చంపేస్తానురా నిన్ను. రేయ్, లేకురా, లేకురా. రేయ్. నేను కొడతావా? రేయ్, లేకురా, లేకురా. ఏం చేస్తావు? చూస్తాను. వదలండ్రా. మా మావయ్య గురించి నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావురా? రేయ్, లేకురా. దమ్ముంటేరా. ఈ రోజు నేను చేసేసిన నీకు అర్థమన్నారా? ఎంతవా? రేయ్, లేకురా. రేయ్, వదలండ్రా. వదలండ్రా నన్ను. చేస్తాను చూడు. మావయ్య, వదలు మావయ్య. నీ గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు వాడు. వాడు చంపేస్తాడు మావయ్య. వదలు మావయ్య. రేయ్, రేయ్, నన్ను చూడకుండా వదిలిపెట్టాను. రేయ్, మావయ్య, వదలు మావయ్య. నీ గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు మావయ్య. నిన్ను హంతకుడు అంటున్నాడు. వాడిని వదిలిపెట్టండి మావయ్య. నీ అంత చూడకుండా వదలను. ప్రశాంతంగా ఉండవా, ప్రశాంతంగా ఉండు. ఏంట్రా పాండు, పొగరా? హద్దు మీరు ప్రవర్తిస్తున్నావు. ఇప్పుడు పరిస్థితి బాలేదు. ఏదో రోజు దొరక్కపోతావా ఏంటి? ఆ రోజు నీ తోలు ఒలిచి నీ కొట్లోనే వేలాడదీస్తాను, చూసుకో. నేనేం చేస్తానో చూడరా. నువ్వు రాసిను, వాడి సంగతి వదిలేయ్. వాడి గురించి పట్టించుకోవద్దు సీను. వాడేదో వాగాడే నువ్వు బాధపడుతూ కూర్చుంటావేంటి? అది కాదు మామయ్య, వాడు చెప్పిన దాంట్లో కూడా నిజం ఉందిగా. కస్తూరి జీవితం అలా అవ్వడానికి మనమేగా కారణం. నువ్వేమంటున్నావు?
అర్థం కాలేదు. అవును మావయ్య, తనకి నచ్చిన వాడితోనే పెళ్లి చేయమని నువ్వు అనడం వల్ల మీ మాటకి విలువిచ్చి తనకి పెళ్లి చేశాను. ఆ రోజే నువ్వు వద్దని చెప్పుంటే ఈ రోజు ఈ పరిస్థితి ఏర్పడేది కాదుగా. కస్తూరి ఇష్టానికి వ్యతిరేకంగా ఏది చేయకూడదు అనుకున్నాను. అది తప్ప అంతా తలరాత. మనమేం చేయగలం? మార్చగలం మావయ్య. నువ్వు తలుచుకుంటే విధిరాతనే మార్చగలం. ఏంటి సీను నువ్వనేది? అవును మావయ్య, కస్తూరిని గనక నువ్వు పెళ్లి చేసుకుంటే అన్ని సమస్యలు తీరిపోతాయి మావయ్య. మా అందరి సంతోషం మీ చేతిలోనే ఉంది మావయ్య. సీను సీను నా మాట విను. పైకి లే సీను, పైకి లే. ఏం చేస్తున్నావు నువ్వు? లే. మా కుటుంబానికి నువ్వే చిన్నపిల్లలా మావయ్య. ఏడుస్తావేంటి? పైకి లే. మావయ్య, నువ్వే ఒక మంచి సీను, నిర్ణయం నా మాట తీసుకోవాలి విను. మావయ్య. చెప్పేది విను. లే. కళ్ళు తుడుచుకో, కళ్ళు తుడుచుకో. నా సంగతి అటుంచు. ముందు కస్తూరికి ఇష్టమో కదో అడుగు. దాని గురించి నువ్వు బాధపడకు మావయ్య, అది నేను చూసుకుంటాను. ఏమీ అర్థం కావట్లేదు. వాడు నడితే వీడు అంటున్నాడు, వీడు నడితే వాడు అంటున్నాడు. హత్య చేసినోడు ఎవడో కనిపెట్టి లోపల నెత్తి మీద వెంట్రుకలు రాలిపోయేలా ఉన్నాయి. ఇప్పుడు మాత్రం ఏమైనా ఉందా? ఏంది పొగరా? ఎవడి వల్ల కంది నా వల్ల అవుద్ది, నా వల్ల అయింది ఎవడి వల్ల కాదు తెలుసుకో. ఇదిగో చూడు, చెడ్డి ఇప్పేసి రోడ్డు మీద తరివేస్తాను, మూసుకుని ఉండాలి. అయ్యో, నువ్వు చేసినా చేస్తావే, కానీ ఒకటి, పోలీసులు కనిపెట్టే లోపు నేను కనిపెట్టి తీరతానే. ఓయ్, నోరు మూసుకొని ఉండవయ్యా. మురళిని అంతకడంటే నిన్ను చంపేస్తాడు, పాండును అంతకడంటే నీకు దొరికే ముక్కా చొక్కా దొరకదు. నీ పంచాయతీ తీసుకెళ్లి బయట పెట్టుకో. నీ పంచాయతీ గురించి నాకు తెలీదా? ఏంది నోటుకొచ్చిన మాట్లాడుతున్నా? నేను పంచాయతీ చేశానంటే 18 గ్రామాలు వణుకుతాయి. నువ్వు నా ముందు జుజుబీవే. ఓయ్, నోరు మూసుకొని ఉండలేవో? అరజిచ్చిన కోట మర్చిపోయావా? మీ నాన్న ఏదో నాయకుడు కాబట్టి అదే నీకు ఇచ్చారు. మిగతా విషయాల్లో నువ్వు చాలా వేస్ట్ అయ్యా. ప్రతి విషయంలో ఇన్సల్ట్ చేస్తుందే. ఏ విషయమైనా సరే నాతో చెప్పండి. హత్యకు కారణం ఏంటో మీరు కనిపెట్టారా సార్? డాక్టర్ మర్డర్ కేసు దాదాపు ఫైనల్ స్టేజ్కి వచ్చింది. అలాగా? అవును. ఊళ్ళో విచారించగా మా ఇన్వెస్టిగేషన్ ప్రకారం హంతకుడికి మేము చాలా దగ్గరగా వచ్చాం. వాడు మా నుంచి తప్పించుకోలేడు. ఇంకో 2-3 రోజుల్లో వాడిని పట్టుకుంటాం. శాంతమ్మా, శాంతమ్మా. రాక బాగున్నావా? బాగున్నా. రాక లోపలికి వెళ్దాం. పర్వాలేదు, ఇక్కడే కూర్చుందాం. ఏంటాక ఈ మధ్య అసలు కనపట్టలేదు? కస్తూరి పెళ్ళైపోయాక మా అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఈ రోజే వస్తున్నానక్క. విషయం తెలియగానే కంగారు పడుతూ వచ్చాను. ఏం చెప్పమంటావు? మేము ఎంత చెప్పినా వినిపించుకోకుండా అది పట్టుదలగా డాక్టర్ని పెళ్లి చేసుకుంటానంది. దాని తలరాత. దానివల్ల మా మనశ్శాంతే పోయింది. అంతా విధి రాతే. తలా ఒక పని పంచుకొని ఈ పెళ్లి పనులన్నీ బాగానే చేశారు. కాలపారని ఆరకం ముందే తన జీవితం ఇలా అయిపోయిందేంటి? నీ కొడుకు మురళి దగ్గరుండి అన్నీ చేశాడు. మురళి, అన్నం పెట్టమంటావా? వద్దమ్మా, తర్వాత తింటాను. మురళి, ఏంటయ్యా, బాగున్నావా? బాగున్నాను. విషయం తెలిసింది, చాలా బాధపడ్డానయ్యా. ఆ పెళ్లిలో మన మురళి అడవడిగా ఆ డాక్టర్ గురించే పట్టించుకున్నాడు. ఆయనకి పండ్లు ఇవ్వడం ఏంటి, పాలు ఇవ్వడం ఏంటి, నాకు కొద్దిగా ఇవ్వరా అంటే నీకు ఇవ్వను, డాక్టర్కే ఇస్తాను అన్నాడు. ఆ డాక్టర్ని అంత బాగా చూసుకున్నాడు. ఇదంతా కస్తూరి మీద ఉన్న ప్రేమతో కదా కమల్ చేశాడు. అంతా నాశనం అయిపోయింది. నువ్వు చెప్పింది కూడా నిజమే అక్క. అన్నా, రారా. బామ్మతో రమ్మని చెప్పాను. అవును, నేనే పిలవమని చెప్పాను. ఏంట్రా కమలిది? నువ్వు ఒక పక్క, కస్తూరి ఒక పక్క బాధపడుతూ కూర్చుంటే ఏంట్రా అర్థం? నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఇక కస్తూరిని ఒంటరిగా ఉండవదలుచుకోలేదురా. నేను తను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. తనేరా నా భార్య. దీన్ని ఎవ్వరూ మార్చలేరు. తనని సంతోషంగా చూసుకోవడం కంటే నా జీవితంలో ఇంకేం కావాలరా? శ్రీనుతోనూ దేవితోనూ మాట్లాడేశాను రా. నువ్వు వెళ్ళి కస్తూరిని కలిసి నేను చెప్పానని చెప్పు. ఎందుకంటే తను ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు చెప్తేనే వింటుందిరా. అర్థమైందా? ఏంట్రా, నేను మాట్లాడుతూనే ఉన్నాను, నువ్వు మౌనంగా ఉన్నావేంటి? ఏం ఆలోచిస్తున్నావురా?
ఏం ఆలోచించట్లేదన్నా. నేను వెళ్ళి మాట్లాడతాను. కస్తూరి నీదే. తను కుదరదు అన్నా నేను ఒప్పిస్తాను. ఓకేనా అన్నా? అందుకనే నేను రమ్మన్నాను. వస్తాను. సరే అన్నా.